ప్రభు రెండోసారి వచ్చి అన్యాయం చేయబడిన విధవరాల పక్షంగా, అన్యాయం చేయబడిన అనాథలైన పిల్లల పక్షంగా, అన్యాయం చేయబడిన బలహీనల పక్షంగా దేవుడు తీర్పు తీర్చడం అనుకుంటున్నారు ఆ లోకానికి. రాత్రే చెప్పాను, ప్రభువు దినము మొదలు పెట్టాడంటే ఒక ఆట ఆడుకుంటాడు ఒక్కొక్కరితోటి. ఎదుటోడు బలహీనుడని, తల్లిదండ్రులు లేనుడని, పోరాడలేడని, కోర్టుకి వెళ్ళలేడని, డబ్బులు ఖర్చు పెట్టుకోలేడని ముంచుకొని కబ్జా చేసి దారుణంగా దోచుకొని తింటున్నారు కదా చాలామంది క్రైస్తవులు కూడా. ఏమండి, మన వలన ఎంతమంది ఇబ్బంది పడ్డారో గుర్తుపెట్టుకోండి ఒకసారి. వాళ్ళ పక్షంగా దేవుడు త్వరగా న్యాయము తీర్చును. అంటే మనుషు కుమారుడు వచ్చేటప్పటికి చాలా మందికి ఈ విశ్వాసం ఉండదు. దేవుడు వదిలేస్తాడు, దేవుడు క్షమించేస్తాడు, అదే పట్టించుకోడు. ఎందుకంటే అదంతా దోచుకొని కొంత తీసి ఆయన కూడా కానికి ఇచ్చేసాం కాబట్టి నోరు మూసేస్తాడు అనుకుంటున్నారా దేవుడు? లంచగొండ అనుకుంటున్నారా? ఎంతమంది దీనస్థితిని చూసి మీరు ఎంత దోచుకుని తిన్నారు, ఎవరిది కబ్జా చేసుకున్నారు భూములు చూసుకోండి ఒకసారి. ఎవరి ఆస్తులు తినేసారో చూసుకోండి ఒకసారి. ఎవరికి రావాల్సిన ఉద్యోగస్తులు, ఎవరికి రావాల్సిన పెన్షన్ తినేసిన వాళ్ళు ఉన్నారు, ఎవరికి రావాల్సిన సబ్సిడీలు తినేసిన వాళ్ళు ఉన్నారు, ఎవరికి రావాల్సిన బియ్యం తినేసిన వాళ్ళు ఉన్నారు, ఎవరికి రావాల్సిన పప్పులు తినేసిన వాళ్ళు ఉన్నారు, ఎవరికి రావాల్సిన ఇల్లు గవర్నమెంట్ ఇచ్చి ఇల్లు తినేసిన వాళ్ళు ఉన్నారండి. క్రైస్తవులోనే ఉన్నారు చెప్తున్నాం. అన్ని జనులకైతే తీర్పు ఉంది. ఇక్కడ మొదలయ్యేది తీర్పులు దేవుని ఇంటి యొద్ద ప్రారంభం అవుతుంది.